afternoon to everyone. My name is N. Bhavyashree Devi. I am studying 10th class in ZPHS Ramvaram of Jagampeta Mandal in Kakinada district. ఈ రోజు జరిగే వేరగాథ ప్రోగ్రాంలో మనం ఝాన్సీ లక్ష్మీబాయి గారి కోసం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఝాన్సీ లక్ష్మీబాయి గారు అనగానే మనకు సహజంగా గుర్తొచ్చే విషయాలు ఏంటంటే ఆమె ధైర్యంగా ఉండే విధానం, ఆమె మన దేశం కోసం స్వతంత్రం కోసం ఆంగ్లేయుల మీద తిరుగుబాటు చేసిన విధానం, ఇవన్నీ సహజంగా అందరికీ గుర్తొస్తూ ఉంటాయి. మనకి తెలియని కొన్ని ముఖ్య విషయాలు ఝాన్సీ లక్ష్మీబాయి గారి కోసం ఇప్పుడు తెలుసుకుందాం. ఝాన్సీ లక్ష్మీబాయి గారు 1823 నవంబర్ 19న జన్మించారు. ఈమె జన్మస్థలం వారణాసి. ఈమె మాతృభాష మరాఠీ అయినప్పటికీ హిందీ మాట్లాడటంలో ఎంతో ప్రాధాన్యత పొందారు. ఈమెకు 1842 గంగాధర్రావు అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఈమెకు 1851లో ఒక కుమారుడు జన్మించారు. అతని పేరు దామోదర్రావు. ఈమె స్వతంత్రం కోసం పోరాడటం కోసం ఎన్నో సాహసాలు చేశారు, ఎన్నో ధైర్య సాహసాలు కూడా చేశారు. ఈమె భర్త 1953లో మరణించడం జరిగింది. ఆ తర్వాత తన బిడ్డను ఎంతో ధైర్యంతో పెంచడం జరిగింది. అలాగే ఈమె మన దేశం కోసం పోరాడిన విధానం మనకెంతో ఇప్పుడు తెలియదు, కానీ అప్పుడు ఎంతో గొప్పనే చెప్పుకోవచ్చు. మన దేశం కోసం తన ప్రాణాలను సైతం అర్పించి మన దేశం కోసం ఎంతో పోరాడింది. ఈమె ఆంగ్లేయుల్లో తిరుగుబాటు చేసిన సమయం 1857లో తిరుగుబాటు చేసింది. అప్పుడు ఈమె ధైర్యత్వం, వీరత్వంతో వీరగాథలందరిలోని ఈమె ప్రధాన వ్యక్తిగా ఉన్నదని కూడా తెలుసుకోవచ్చు మనం. ఈమె ధైర్య సాహసాలన్నిటిలో ముందుంటూ శత్రువుతో పోరాడేటప్పుడు ఈమె ధైర్యం చూపించి శత్రువులు భయపెట్టే రోజులను కూడా చూసాం. ఈమె మన దేశం గౌరవం కోసం ఎంతో పోరాడి మన దేశం గౌరవం, దేశభక్తితో ఉండి దేశం కోసమే వీర మరణం చెందిన వీరగాథ ఝాన్సీ లక్ష్మీబాయి అని చెప్పుకోవచ్చు. వీరు మరణించిన సమయం 1858 జూన్ 18న ఈమె మరణించడం జరిగింది. ఇలాంటి ఎందరో వీరగాథలు మన దేశం స్వతంత్రం కోసం ఎన్నో పోరాటాలు చేసి మన స్వతంత్రం తెప్పించారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.